తెలంగాణ ఉద్యమం అణచివేతలో భాగంగా సీమాంధ్ర పాలక ప్రభుత్వం అనుసరిస్తున్న అణచివేత ధోరణిలో భాగంగా మరియు చాప్టర్ 8 శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో భాగంగా ఇది తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘనకు గురి చేస్తుందని చెప్పి నేను నా పంపిన నివేదికలో సెక్రటరీ జనరల్ అమ్నెస్టీ ఇంటర్నేషనల్ పంపిన నివేదికలో పేర్కొన్నాను. దానికి అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వారు స్పందిస్తూ నాకు జవాబు రాస్తూ ఇట్లా మీరు పంపిన నివేదికను మేము పూర్తిగా పరిశీలించాము, క్షుణ్ణంగా దాన్ని మేము చదివి దాని సారాంశాన్ని అర్థం చేసుకున్నాము. ఇంకోటి ఏంటంటే తెలంగాణలో జరుగుతున్న ప్రతి విషయాన్ని మేము క్లోజ్గా మానిటర్ చేస్తున్నాము, ఇంక్లూడింగ్ చాప్టర్ 8 శ్రీకృష్ణ కమిటీ విషయం కూడా అని చెప్పి సెక్రటరీ జనరల్ సౌత్ ఏషియా టీం వాళ్ళు మాకు రాయడం జరిగింది. ఈ ఉత్తరంలో అన్నిటికన్నా ముఖ్య అంశం ఏంటంటే దేశ రక్షణ వేర్పాటువాదం పేరుతో పాలక ప్రభుత్వాలు పాల్పడే మానవ హక్కుల ఉల్లంఘనను ఎండగట్టడానికి అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక కొత్త క్యాంపెయిన్, వరల్డ్ క్యాంపెయిన్ ప్రారంభించబోతుంది. అది సెక్యూరిటీ విత్ హ్యూమన్ రైట్స్, రక్షణతో కూడిన మానవ హక్కులు. ఆ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నామని వాళ్ళు మాకు సారాన్ని తెలిపారు. అంటే దీంట్లో ఉద్దేశం ఏంటి? తెలంగాణ ఉద్యమం అణచివేత ధోరణిలో చాప్టర్ 8 శ్రీకృష్ణ కమిటీ అమలు చేయమని ఏదైతే చెప్పిందో దాంట్లో తెలంగాణ అది వేర్పాటువాదము, నక్సలిజము పేరుతో పాలక ప్రభుత్వమే, ఏదైతే ఇప్పుడు సీమాంధ్ర పాలక ప్రభుత్వం ఉందో ఈ పాలక ప్రభుత్వమే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నదని యొక్క నిర్ధారణకు అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వచ్చింది. కాబట్టి ఈ యొక్క అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఏదైతే తెలంగాణ మీద దేశం ఇచ్చిందో అది శ్రీకృష్ణ కమిటీ చాప్టర్ 8 కానీ ఆ శ్రీకృష్ణ కమిటీకి ఒక చెంపపెట్టు. సో ఈ సెక్యూరిటీ విత్ హ్యూమన్ రైట్స్ అనే ఒక కొత్త ఉద్యమాన్ని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రారంభిస్తున్నది. ఇది దేశవ్యాప్తం కాదు, ప్రపంచవ్యాప్తమైన ఒక ఉద్యమము. ఈ ఉద్యమంలో ఏదైతే పాలక ప్రభుత్వాలు మానవ హక్కులకు ఉల్లంఘన పడి ఏదైతే ఈ యొక్క దేశ రక్షణ పేరుతో ఒక మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందని చెప్పి వేర్పాటువాదం అని, నక్సలిజం అని పేరుతో ఏదైతే ప్రజా ఉద్యమాన్ని అణచివేస్తున్నదో ఆ యొక్క పాలక ప్రభుత్వాలను ఎండగట్టి వాళ్ళని దోషులుగా ప్రపంచ కోర్టులో నిలబెట్టడమే అమ్నెస్టీ ఇంటర్నేషనల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ సారాంశాన్ని మాకు పంపించారు. ఇది ఈ యొక్క సీమాంధ్ర పాలక ప్రభుత్వమే కానీ ఈ యొక్క ఏదైతే శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్కే కానీ చాలా పెద్ద సెట్ బ్యాక్, చెంపపెట్టు. ఇది వాళ్ళు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ విషయం మీద తీవ్రంగా స్పందించాల్సిన అవసరం కూడా ఉంది. సో ఈ యొక్క ఏదైతే అమ్నెస్టీ ఇంటర్నేషనల్ వాళ్ళు మాకు రాసిన యొక్క రిప్లైలో ఏదైతే వాళ్ళు ఈ అంశాలు చెప్పారో ఇట్లా తెలంగాణ ఉద్యమం గురించి, దాన్ని బట్టి మనకి సారాంశం ఏంటంటే వాళ్ళు తెలంగాణ ఉద్యమము చాలా నిజాయితీతో కూడుకున్నది, చిత్తశుద్ధితో కూడుకున్నది, ఒక ప్రజా ఉద్యమం అని చెప్పి వాళ్ళు అంగీకరించడం జరిగింది. అందుకే వాళ్ళు దీని మీద చాలా తీవ్రంగా స్పందించారు. ప్రత్యేకంగా ఒక టీము, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ టీము తెలంగాణ ఉద్యమంపై పరిణామాలపై తద్వారా ఇప్పుడు ఈ జూన్లో వచ్చే మలివిడత ఉద్యమం మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా శ్రీకృష్ణ కమిటీ 8th చాప్టర్ మీద అయితే స్పెషల్గా దే ఆర్ మానిటరింగ్ వెరీ క్లోజ్లీ, వాళ్ళు చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు. నా పేరు భానుమూర్తి, నేను ప్రజాసత్తా రాష్ట్ర అధ్యక్షుడిని. అంతేకాకుండా అమ్నెస్టీ ఇంటర్నేషనల్ మానవ హక్కుల సంఘము ఇంటర్నేషనల్ సభ్యుడిని భారతదేశంలోని.